మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. దాదాపు ఈ మూవీ కోసం చాలా రోజుల నుండి మనమైతే వెయిట్ చేస్తున్నాం. చివరికి ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ అయితే థియేటర్స్లోకి వచ్చేసింది. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీతో మళ్ళీ మార్వెల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇన్ని రోజులు ఆ ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ క్యారెక్టర్స్ని చూసి బోర్ కొట్టేసింది. ఒక్కసారిగా ఈ న్యూ ఫ్యాంటాస్టిక్ ఫోర్ని చూడగానే మైండ్ అంతా అయితే ఫ్రెష్గా అయిపోయింది. ఇదే మనకు కావాల్సింది. ఈ మూవీ అంతా కూడా ఒక ఎత్తు అయితే అందులో ఉన్న పోస్ట్ క్రెడిట్ సీన్ మరియు మిడ్ క్రెడిట్ సీన్ ఇంకో లెవెల్లో ఉంటాయి. చాలామందికి తెలుసు అనుకుంటాం. నేను కూడా చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ రాబోయే అవెంజర్స్ డూమ్స్డేకి రోడ్ మ్యాప్ లాంటిది. ఈ మల్టీవర్స్ సాగాకి ఈ మూవీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మూవీలో ఉన్న పోస్ట్ అండ్ మిడ్ క్రెడిట్ సీన్ని నేను బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ని మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా మూవీని చూడని వాళ్ళకు ఇది పెద్ద స్పాయిలర్ వీడియో, స్కిప్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అయినా కూడా మాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ కూడా లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎండ్ క్రెడిట్ సీన్. ముందుగా మనము ఇందులో ఉన్న ఎండ్ క్రెడిట్ సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను, ఫ్యాంటాస్టిక్ ఫోర్ కథ అంతా కూడా మెయిన్ యూనివర్స్కి ఆల్టర్నేట్ యూనివర్స్ అయిన 828లో అయితే జరుగుతుంది. ఇంకా ఎండ్ క్రెడిట్ సీన్ విషయానికి వస్తే ఇది ఒక చిన్న యానిమేటెడ్ కార్టూన్ 828లో జరుగుతుంది. ఇందులో మనము ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ విలన్స్తో ఫైట్ చేస్తున్న సీన్స్ని అయితే చూస్తాం. రీడ్, సూ, జానీ మరియు బెన్ గ్రిమ్ యానిమేషన్లో కనిపిస్తారు. ఈ ఎండ్ క్రెడిట్ సీన్ మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ యానిమేటెడ్ కార్టూన్లో మనము కొంతమంది విలన్స్ని కూడా చూస్తాము. అందులో రెడ్ గోస్ట్ కూడా ఉంటాడు. నెంబర్ 2 మిడ్ క్రెడిట్ సీన్. ఇది చాలా అంటే చాలా ముఖ్యం మిగులు. ఈ ఒక్క సీన్ చాలు అవెంజర్స్ డూమ్స్డే కథను ముందుకు తీసుకుపోవడానికి. మనం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని అయితే ఇందులో చూస్తాము. నేను మీకు క్లియర్గా అయితే ఈ మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మిడ్ క్రెడిట్ సీన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ యొక్క మెయిన్ ఈవెంట్స్ తర్వాత 4 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇందులో సూజన్ స్ట్రోమ్ మరియు తన కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వాళ్ళ యొక్క బాక్స్టర్ బిల్డింగ్లో ఉంటారు. అయితే ఇక్కడ సూజన్ స్ట్రోమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం ది వెరీ హంగ్రీ కార్టర్ పిల్లర్ అనే పుస్తకం అయితే చదువుతూ ఉంటుంది. ఈ సీన్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చిన్న పిల్లోడిగా అయితే కనిపిస్తాడు. ఐ థింక్ 4 years ఉంటాయి అనుకుంటా ఈ బాబుకి. అయితే సూజన్ స్ట్రోమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కొద్దిసేపు ఆ రూమ్లో వదిలేసి వేరే రూమ్లోకి అయితే వెళ్తుంది, ఎందుకంటే ఇంకో బుక్ని తీసుకొద్దామని. అలా సూజన్ స్ట్రోమ్ ఇంకో బుక్ పట్టుకొని తిరిగి ఆ రూమ్లోకి అయితే వస్తుంది. ఇంకా ఫ్రాంక్లిన్ దగ్గర కూడా ఎంటర్ కాదు, జస్ట్ రూమ్లోకి అడుగు పెట్టగానే సూజన్ స్ట్రోమ్ షాక్ అయిపోతుంది. కొద్దిసేపు అక్కడే ఫ్రీజ్ అయి ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న బుక్ కింద పడుతుంది. ఆమె దేన్నో చూసి భయపడుతుంది. తన ఇన్విజిబుల్ పవర్స్ని యూజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే మూవీ స్క్రీన్ అనేది సూజన్ స్ట్రోమ్ ఎవరిని చూసి భయపడుతుందో అతని వైపు అయితే తిరుగుతుంది. అక్కడ ఒక రహస్యమైన వ్యక్తి ఫ్రాంక్లిన్తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈ మల్టీవర్స్ సాగాకు అతిపెద్ద విలన్ అయిన విక్టర్ వాన్ డూమ్ ఏకేఏ డాక్టర్ డూమ్. అతను తన ఐకానిక్ మాస్క్ను పట్టుకొని ఉంటాడు, అలాగే గ్రీన్ సూట్ వేసుకుని ఉంటాడు. హుడీ తన ఫేస్ని అయితే కవర్ చేస్తుంది. అతని ముఖాన్ని అసలు చూపించరు, కేవలం అతని ఐకానిక్ మాస్క్ని మాత్రమే చూపిస్తారు. ఇందులో ఉన్నది రాబర్ట్ డౌనీ జూనియర్ అని మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ డూమ్ ముఖాన్ని తాగుతున్నట్లయితే కనిపిస్తాడు. ఐ థింక్ ఇక్కడ ఫ్రాంక్లిన్ ఎప్పుడైతే డూమ్ ముఖాన్ని టచ్ చేస్తాడో అప్పుడు ఫ్రాంక్లిన్ యొక్క కాస్మిక్ పవర్స్ డూమ్ని ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తాయని తెలుస్తుంది. నాకు తెలిసినంతలో డూమ్ ఫేస్ మీద ఉన్న ఆ గాయాలు హీల్ అవ్వడం అయితే చూపిస్తారు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇతని పవర్స్ ముందు మార్వెల్ గాడ్స్ కూడా ఎందుకు పనికిరారు. ఈ సీన్ అవెంజర్స్ డూమ్స్డేని సెటప్ చేస్తుంది. అలాగే ఈ సీన్తో డాక్టర్ డూమ్ను ఎంసీయూలోకి పరిచయం చేశారు. రాబర్ట్ డౌనీ జూనియర్ డూమ్గా యాక్ట్ చేస్తున్నప్పటికీ అతని ముఖాన్ని చూపించలేదు, ఎందుకంటే ఫ్యూచర్లో రాబోతున్న ప్రాజెక్ట్స్పై హైప్ని పెంచడానికి. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఎర్త్ 88లో డూమ్ను చూపించారంటే అతను కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందినవాడే అని మనకు తెలుస్తుంది. కామిక్స్లో డూమ్ మరియు ఫ్యాంటాస్టిక్ ఫోర్ 8616లో ఎనిమీస్గా ఉండటాన్ని మనం చూస్తాం. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి ఒమేగా లెవెల్ మ్యూటెంట్ పవర్స్ అయితే ఉంటాయి. అందుకే డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ మీద అంత ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాడు. ఐ థింక్ డూమ్ ఫ్రాంక్లిన్ని యూజ్ చేసుకుని అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేయొచ్చు. అందుకే డూమ్ ఫ్రాంక్లిన్ కోసం వచ్చి ఉంటాడు. అలాగే మీరు థండర్బోల్ట్స్ మూవీ చూసినట్లయితే అందులో పోస్ట్ క్రెడిట్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ 8616లోకి అయితే ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కిడ్నాప్ చేయొచ్చు.
ఇంకా డూమ్ని వెతుక్కుంటూ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మల్టీవర్స్లోకి అయితే ట్రావెల్ చేసి ఉంటారు. ఇంక ఇది మిడ్ క్రెడిట్ సీన్. యాక్చువల్లీ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీని డైరెక్ట్ చేసింది మ్యాట్ షాక్మ్యాన్. అయితే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ని డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్ ఇందులో డూమ్ ఉన్న మిడ్ క్రెడిట్ సీన్ని డైరెక్ట్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవెంజర్స్ డూమ్స్డేకి మరియు ఫ్యాంటాస్టిక్ ఫోర్కి గట్టి కనెక్షన్ ఉంది అని. నేను నెక్స్ట్ వీడియోలో ఒక థియరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే డూమ్ ఎలా గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడని. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.